అందశ్రీ గారి సంతాప సభ కార్యక్రమానికి నన్ను పిలిచి మాట్లాడమని చెప్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు ఒక పేదోళ్ళ మనిషి అయినట్టుగా, అట్టడుగు వర్గాల మనిషి అయినట్టుగా పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలింపిస్తే చాలు, నేను వెళ్ళిపోతాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కులంలో పెద్దోన్ని, 70 ఏళ్ళ వయసు వచ్చినాయి. ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదట చెప్పా, ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచోళ్ళు కావాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కారవటం లేదు. ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు, ఏడున్నాడో ఏం సంగతో అని అందశ్రీ పాట రాశారు. ఏడున్నాడో ఎందుకు అనుకోవాలన్నా, మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి. నువ్వెన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆత్మీయత నీకు రాదు. నువ్వు ఏ పని చేసినా పేదోడు హృదయం దోచుకున్నంత తృప్తి దేంట్లో ఉండదు. నేను చాలాసార్లు నీ మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు, కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించడానికి. మనుషుల్ని మార్చేది మంచితనం. అందశ్రీ గారు చదువుకోలేదు, అసలు ఈయనకు నాకైతే ఎప్పుడు నేను కనబడడం కూడా లేదు, నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు, ఏంటి గోలని చెప్పేసి నేను యూట్యూబ్లో వెతుకుని మొదలుపెట్టాను. మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరది పేపర్తి విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళకు పంపించి అసలు ఎక్కడ కూర్చుండే ఆయన సంగతి ఏంటో చెప్పుని, మరి ఎట్లా మాట్లాడాలి రేపు పొద్దున అంటే ఆయన మాల్య కులంలో పుట్టిండు, కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు. కానీ నేను గర్వపడుతున్నా, నేను ఒక దళితుడిగా, దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగ కులస్తుడిగా నేను గర్వపడుతున్నా. మా గద్దరన్నను చూసి నేను గర్వపడుతున్నా, మా జయరాజన్నను చూసి కూడా గర్వపడుతున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎంత చైతన్యమైందంటే ఇంటికో డప్పు, ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం ఎదిగింది. మాకేం రాలే, దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే, కానీ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నీకేం కావాలి? నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి, మేము కాపాడుకుంటాం. నువ్వు ఎన్ని రోజుల్లో ఉంటావో ఉండు, 10 ఏళ్ళు కాదు. ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి. నువ్వు పాడే మోసినావు, ఎవరైనా పాడే మోస్తే మోసిడొచ్చు. ముద్దాన్నావు, కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు. అరే నువ్వే మాదిగోడం అనుకుంటాం, నువ్వే మాలయనం అనుకుంటాం. 59 కులాలు నీ అందరూ ఉండేటట్టు చేస్తాం. నాకు నువ్వు ఏం చేస్తలేదు, సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఇస్తే చాలు. నీ ఎంబడే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, షుగర్ బాగుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. అందశ్రీ గారు 64 ఏళ్ళకే పోయింది, నాకు 70 వచ్చినాయి. నేను 70 వచ్చిన నెల చూసుకుంటా, నేను గట్టిగా నడుస్తుంటా, నా పని అవుతుందా ఉంటుందా.
మా హనుమంతరావుని హనుమంతరావుని చూస్తే అరే 20 ఏళ్ల కింద చూస్తే అట్లే కూడా ఇప్పుడు అయితే ఈయనతో పాటు పాదయాత్రలు కూడా చేసినట్టు మా ఆలేరులో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించడం నాకు అలవాటు. నా జీవితంలో తెలుసో తెలియకో నేను 6 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు పెత్తందారుల మీద గెలిచిన, అది కూడా చెప్తున్నాను. నేను ఎవరికి ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాదిగలు కానీ పేద వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తిని ఇచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు. మీరు అర్థం చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది మళ్ళీ మాకు ఎవరు చెప్తే, ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో ఉన్నది యాడులో కనబడుతుందని చెప్పిండు ఆయన. ఇవాళ నేను అంటున్నా ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ అందరూ ఉంటాం, నేను వీకెట్టోడే లేదు. మా మాదిగల ఇళ్ళలో వండు, మా మాలల ఇళ్ళలో వండు, మా 59 కులాలు ఇళ్ళలో ఒక్కసారి అట్ట వండుకోగా, మా బీసీ ఇళ్ళలో వండు, మా సాకరాల ఇళ్ళలో మంగళ ఇళ్ళలో పండుకోవాలి. అది ఏ పని చేస్తా ఏం బువ్వ ఎవరు పెడుతుండే ఎవడు ఆవిడ ఎదుగుతుందో నన్ను డయాస్ మీద గింతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు. కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా నేను సరే మొట్టమొదటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు నా తమ్ముడు అని చెప్పినాను. అందరికంటే మొట్టమొదటి ప్రకటించింది నేను. కానీ ఏం చేద్దాం, కాలం గడిచొస్తా ఉంది. ఓకే, అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు. నేను అన్నీ చూసినా, అన్నీ చేసినా. ఇలా అందశ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టినట్టే లెక్క. ఏం ప్రభాకరనా, అందరికి పట్టం కట్టినట్టే లెక్క. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఒక ఎన్టీ రామారావు కోసం ఎగ్గే కొట్టినా గట్టిగా ఇప్పుడు నీ కొరకే కొడుతున్నా. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇగో మా కులాల్లో కూడా ఒక లాస్ట్ మాట రేవంత్ రెడ్డి గారు, నేను 3 పిల్లలు వర్గీకరణ విషయంలో హాస్పిటల్ చచ్చిపోయి మళ్ళీ మాడి వస్తే ఆ హాస్పిటల్కు నేనే పోయినా. నేను పోయి వాళ్ళు చనిపోయినటువంటి దశ వరకు నేనే ఉన్నా. నువ్వు వర్గీకరణ చేసిన తర్వాత అసెంబ్లీలో నువ్వు మాట్లాడినాక డైరెక్ట్గా నేను అంబేద్కర్ విగ్రహానికి దండేసి ఆ చనిపోయిన ఇల్లు యాడ్మిస్లో ఉన్నాయి, ఎక్కడో కాదు యాడ్మిస్లో ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకొని చక్కగా స్పీడ్ తోటి వాళ్ళు ఇళ్లలో పోయిన వాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నట్టున్నారు. 4 ఈ 4 పాపం ఏమీ లేదు. నేను ఏం చేయాలని చెప్పేసి అప్పటిదాకా మేము చూడలే. మా మందకృష్ణ మాదిగారిని వాస్తవంగా మేము ముందర పెట్టి ఉద్యమాన్ని నడిపించడం మేము కాదని చెప్పడం లే. ఆ ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపించింది కూడా మోతుకుపల్లి నడిచిందే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అయినా సరే పాలిటిక్స్లో ఏదైనా వర్గాల వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చేశాను. ఇవాళ నేనేమంటే కనీసం ఎవరమంటే పోలే. ఇవాళ మీరు దానికి ఒక రూపం కల్పించారు. కాబట్టి మీ పేరు మీద నేను అక్కడికి పోయిన 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. అని ఏమైందా మరి, ఎవరు సాయం చేయలేదు, మరి ముచ్చట మన దగ్గర రాలేదు, ఇప్పటిదాకా ఏమైపోతుంది చెంపలు వేసుకొని నేను ఇమ్మీడియట్గా మా రాజనాథ్ లేరా పోయినా ఆయన మంత్రి చెప్పేటప్పుడు ఉండదు. అయితే రాజనరసింహ కొంచెం కోపించి కానీ నేను పోయి బ్రదర్ మనం వీళ్ళకి ఏదో చేయాలి కదా, ఈ వర్గీకరణ కోసం వాళ్ళు చచ్చి ప్రాణం పోసింది కదా, బలైపోయారు కదా, రక్తం చిందిరు కదా, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయకపోతే ఎట్లా? ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వర్గీకరణ చేసిన మనసు ఎప్పుడైతే ఆయనకు ఉందో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పాను. లక్ష్మణ్ కూడా చెప్పాను. కనీసం వెంటనే దామోదర్ రాజనరసింహ గారు
వాస్తవంగా కొంచెం కఠినంగా మాట్లాడతారు కానీ మనసు మంచిదే. సుమారుగా ఒకరికొకరికి 5-5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఊరట చేపించిన ఏది ఏమైనా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం 1 కోటి రూపాయలు ఎంతో మందికి కోట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఒక కాజు కోసం వచ్చిన వాళ్ళకు 1 కోటి రూపాయలు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నా. మాదిగ జాతి మొత్తం కూడా ఒక తాడికి రావడానికి మాకు అర్ధగజం స్థలం లేదు మా జాతికి. కనీసం ఇదే నక్సల్ రోడ్డు మీద ఒక స్థూపం కట్టుకోవటానికి కనీసం 1000-2000 గజాలు ఇచ్చి మా కులాన్ని గౌరవించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ పేరు మీదనే మీరే ఫౌండేషన్ వేయండి, మీరే కట్టియండి. జాతి మొత్తం కూడా ఏదో ఒక రోజు పండుగ రోజు మేము చేసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్లో మాకు కల్పించాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను ఇప్పటిదాకా దరఖాస్తు ఒక్క నిమిషం నేను దరఖాస్తు పట్టుకొని ఎవరి దగ్గరికి పోను నేను. కానీ వాళ్ళు గిలగిల పట్టుకుంటుంటే చూడలేక మీకు ఆ దరఖాస్తు కూడా మీకు ఇచ్చాను. ఇంకో మాట ఏంటంటే ఈ వర్గీకరణ విషయంలో చాలామంది తమ్ముళ్ళు చాలామంది ఆ తమ్ముడు కేసులు ఇంకా కూడా ఆ కేసులన్నీ తీసేయగలిగి దయచేసి ఆ కేసులను తీసేస్తే ఈ వర్గం వాళ్ళు ఇవాళ నా మాల సోదరులు కూడా ఏదైనా కావాలంటే ఇవ్వండి, ఎవరికేం కావాలో ఈ వర్గాలను గౌరవించండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేము స్థూపం కట్టుకుంటాం. ఈ వర్గాల వాళ్ళంతా ఒకవేళ ఏరి చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా నేను అనుకుంటా అందశ్రీ నీ చెవిలో ఊదినట్టుంది. అందుకనే ఇవాళ ఈ పేద వర్గాల యొక్క ఆలోచన విధానం మీరు అమలు చేస్తున్నారు. నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మా మనసు గమనించండి. మాకే కోరికలు లేవు. వయసులో ఉన్నప్పుడే నేను ఏం కోరుకోలేదా, నీతికి నిజాయితీకి అంబేద్కర్ వారసుడిగా బతికిన నాకు నాయకుడు విద్యార్థి దశలో కూడా మాకు ఆనాడు నాయకుడిగా మా ఉన్న జేబీ రాజు గారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే మరి అప్పుడో ఇప్పుడో మాట్లాడిస్తే నేను ఎప్పుడో దిగిపోదు కదా, మాట్లాడక చాలా రోజులే. ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక మీటింగ్కి అవకాశం ఇవ్వండి. మాదిగ వాళ్లకు ఇవ్వండి, మాల వాళ్ళకు కూడా ఇవ్వండి, వ్యవస్థాపరమైన. కాబట్టి మరి మీరు ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి, అందరం కూడా వచ్చి ఉన్న పరిస్థితులను దృష్టికి తెస్తాం. చేయగలిగినవే చేయండి, చేయలేకపోతే వదిలేయండి. కానీ వర్గాలందరినీ కూడా మీరు కలుపుకొని పోతున్నందుకు, అందశ్రీకి ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వర్గీకరణ చేసి మా షెడ్యూల్డ్ కులాల్లో ఐక్యత తీసుకొచ్చారు మీరు. సరైన రోజు గునుక్కుంటారు ఎవరో ఇటు అటు, కానీ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేశారు. అందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.